ఈనాటి విశ్లేషణకు స్వాగతం. మనందరిలోనూ అపారమైన శక్తి దాగి ఉంది. మనం అద్భుతాలు సృష్టించగలం. కాని ఎక్కడో ఒక అదృశ్య శక్తి మనల్ని ఎప్పుడు వెనక్కి లాగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది కదా. దాన్ని పూర్తిగా బద్దలుకొట్టి జెన్ సిన్సెరో రాసిన ఫేమస్ బుక్ యు ఆర్ అ బ్యాడాస్ స్ఫూర్తితో మనలోని అసలైన గ్రేట్నెస్ను ఎలా అన్లాక్ చేయాలో ఈరోజు మనం చూద్దాం. సరే, ఇప్పుడు మనం దీనిలోకి కొంచెం లోతుగా వెళదాం. మనలో చాలా మందికి ఒక పెద్ద కల ఉంటుంది, కాని మనసులో ఎక్కడో ఒక మూల నుంచి ఇది నా వల్ల కాదు లేదా ఇది అసలు సాధ్యం కాదు అని ఒక స్వరం పదే పదే వినిపిస్తూనే ఉంటుంది. అవునా? ఆ స్వరమే మన నిజమైన సామర్థ్యాన్ని అడ్డుకుంటోందా? ఖచ్చితంగా. ఈ ఇన్నర్ వాయిస్ వల్ల మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోవడమే మన ఎదుగుదలకు అతి పెద్ద స్పీడ్ బ్రేకర్. దీన్ని అర్థం చేసుకోవడానికి సుమన్ టీవీలో పంచుకున్న ఒక అత్యంత స్ఫూర్తిదాయకమైన రియల్ లైఫ్ స్టోరీని మనం చూద్దాం. 8,000 రూపాయలు. ఇది కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు. ఇది అత్యంత కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న ఒక మహిళా అకౌంట్లో మిగిలిన బ్యాంక్ బ్యాలెన్స్. విపరీతమైన ఒత్తిడి, కోపం, అసలు తనకు ఏమాత్రం విలువలేదనే భావనతో ఆమె పూర్తిగా కుంగిపోయింది. మెంటల్ స్ట్రెస్ ఎంతలా పెరిగిపోయిందంటే ఒకరోజు వంటగదిలో పనిచేస్తూ ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆమె కుప్పకొలిపోయింది. ఆ క్షణంలో కనీసం శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టంగా అనిపించింది. కాని అప్పుడే ఆమెకు ఒక పెద్ద విషయం అర్థమైంది. తన జీవితాన్ని నాశనం చేస్తున్న నెగటివ్ విషయాలకు ఆమె తనకు తెలియకుండానే ఎంతగా అటాచ్ అయిపోయిందో గ్రహించింది. ఆ పతనం నుంచే ఏదైనా సరే తన జీవితాన్ని తిరిగి నిర్మించుకోవాలనే ఒక బలమైన నిర్ణయం పుట్టుకొచ్చింది. అదే ఒక లైఫ్ చేంజింగ్ 90 రోజుల ఛాలెంజ్కు పునాది వేసింది. అసలు మనల్ని అలా కుప్పకూలేలా చేసే ఈ స్వీయ సందేహం ఎక్కడినుంచి వస్తుంది? డాక్టర్ అనూహ్య గారి విశ్లేషణ ప్రకారం ఇది మనం చిన్నప్పట్నుంచి ఫేస్ చేసిన పరిస్థితుల వల్ల ఏర్పడుతుంది. ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం, నలుగురిలో ఫెయిల్ అవుతామేమో అన్న భయం, అలాగే ప్రాక్టికల్గా లేని అవాస్తవిక లక్ష్యాలను పెట్టుకోవడం వల్ల మన మైండ్లో అదృశ్య గోడలు ఏర్పడతాయి. ఈ నా వల్ల కాదు అనే అపోహే మన ప్రగతికి అతిపెద్ద శత్రువు అని ఆమె స్పష్టంగా వివరిస్తున్నారు. భాగం 1. అద్భుతమైన మైండ్ సెట్, ది బ్యాడాస్ మైండ్ సెట్. ఇక్కడే మనం జెన్ సిన్సెరో రాసిన యు ఆర్ అ బ్యాడాస్ పుస్తకం గురించి మాట్లాడుకోవాలి. స్వీయ సందేహాన్ని రూపుమాపడానికి ఆమె చెప్పిన ఫిలాసఫీ నిజంగా ఒక అద్భుతమైన పవర్ఫుల్ టూల్. ఆమె చెప్పిన ఒక కీ పాయింట్ గమనించండి. జీవితాన్ని మార్చుకోవాలని కోరుకోవడం మరియు నిర్ణయించుకోవడం, ఈ రెండింటి మధ్య చాలా పెద్ద వ్యత్యాసముంది. కేవలం కోరిక ఉంటే సరిపోదు. సాకులు చెప్పడం మానేసి ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడం మాత్రమే మనల్ని నిజమైన సక్సెస్ వైపు తీసుకెళ్తుందని ఈ పుస్తకం నొక్కి చెబుతుంది. మరియు ఈ కోట్ ఆ ఫిలాసఫీని అద్భుతంగా వివరిస్తుంది. జెన్ సిన్సెరో మాటల్లో చెప్పాలంటే, విజయం సాధించాలంటే ముందుగా మన అడుగును నేలపై నుండి పైకెత్తాలి. అంటే నిజమైన ఆత్మవిశ్వాసం అనేది మనమంతా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు రాదు. ఆచరణలో పెట్టడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడైతే మనం సిద్ధంగా ఉంటామో అప్పుడే ఆ కాన్ఫిడెన్స్ పుడుతుంది. అదే అసలైన బ్యాడాస్ మైండ్ సెట్. భాగం 2. స్వీయ సందేహాన్ని జయించడం. సరే, ఈ థియరీని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో టైమ్స్ ఆఫ్ ఇండియా మరియు సమయం తెలుగు ఆర్టికల్స్ నుంచి తీసుకున్న ఈ టూల్ కిట్ ద్వారా చూద్దాం. మొదటి అడుగు మెంటల్ హైజీన్. ఇతరులతో పోల్చుకోవడం వెంటనే ఆపేయాలి. గతంలో జరిగిన తప్పులని క్షమించి వదిలేయాలి. మన డిక్షనరీ నుంచి వద్దు, చెయ్యలేను, చెద్దది లాంటి నెగటివ్ పదాలను పూర్తిగా తీసేయాలి. ముఖ్యంగా నలుగురేమనుకుంటారో అనే భయాన్ని పక్కన పెట్టాలి. మన ప్రత్యేకమైన బలాలు ఏంటో తెలుసుకున్నప్పుడే ఈ స్వీయ సందేహం మాయమవుతుంది. లైఫ్ కోచ్ నవీన్ ఖజాంచి గారు చెప్పిన ఈ ATM ఫార్ములాను చూడండి, ఎంత సింపుల్గా ఉందో. యాక్సెప్టెన్స్ అంటే ప్రస్తుత పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా ఆబ్జెక్టివ్గా అంగీకరించడం. టేకింగ్ చార్జ్ అంటే మన జీవితానికి మనమే బాధ్యత తీసుకోవడం. మరియు మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ అంటే మన దగ్గర ఉన్న రీసోర్సెస్నే గరిష్ఠంగా వాడుకోవడం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ప్రస్తుత పరిస్థితిని అంగీకరించడమే మనల్ని మన లక్ష్యాల వైపు వేగంగా నడిపిస్తుంది. భాగం 3. ఆత్మవిశ్వాసం కోసం అలవాట్లు. మన బ్రెయిన్ను పూర్తిగా పాజిటివ్గా మార్చడానికి ప్రతిరోజూ కొన్ని చిన్న హ్యాబిట్స్ సాధన చెయ్యటం చాలా హెల్ప్ చేస్తుంది. ఉదాహరణకు, మన బెడ్రూంలో మన పాత విజయాలతో కూడిన ఒక సక్సెస్ పోస్టర్ను ఏర్పాటు చేసుకోవాలి. దీన్ని రోజూ చూడటం వల్ల ఆటోమేటిక్గా సానుకూలత పెరుగుతుంది. అలాగే హృదయపూర్వక ధ్యానం చేయటం, ఎప్పుడూ పాజిటివ్ వ్యక్తులతో ఉండటం చాలా ముఖ్యం.
ఇంకో విషయం ఏంటంటే, ఇతరులకు స్వచ్ఛందంగా సహాయం చేయడం వల్ల మన బ్రెయిన్లో హ్యాపీనెస్ ట్రిగ్గర్ అవుతుందని సైన్స్ చెప్తోంది. దీనితో పాటు మంచి ఆహారం, వ్యాయామం ద్వారా ఫిజికల్ ఫిట్నెస్ను కూడా ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ పట్టుదల లేదా గ్రిట్ గురించి ఇక్కడొక నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, నైపుణ్యానికి మన కృషి తోడైతే అది ఖచ్చితంగా అద్భుతమైన విజయమవుతుంది. కేవలం టాలెంట్ ఉన్నంత మాత్రాన సరిపోదు. పరిస్థితులు కష్టంగా మారినప్పుడు వెనక్కి తగ్గకుండా ప్రతిరోజూ పట్టుదలతో పోరాడటమే మన టాలెంట్ కంటే 2 రెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తుంది. భాగం 4 మీ విజయాలను జరుపుకోండి. ఒక సుదీర్ఘ ప్రయాణంలో మోటివేటెడ్గా ఉండటానికి బెస్ట్ ఫ్యూయల్ ఏదంటే, పర్వతంలాంటి పెద్ద పెద్ద లక్ష్యాలని చూసి భయపడకుండా వాటిని సులభమైన మినీ మైల్స్టోన్స్గా విభజించుకోవడమే. ప్రతిరోజూ మనం చేసే పనులను ట్రాక్ చేస్తూ ఆ చిన్న చిన్న విజయాలను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయడం వల్ల మనలో ఉత్సాహం ఎప్పుడూ తగ్గకుండా ఉంటుంది. దీన్ని ఫాలో అయితే చాలు, రిజల్ట్స్ మీకే అర్థమవుతాయి. చివరి భాగం, మీ యాక్షన్ ప్లాన్. కాబట్టే ఇక్కడ కీలకమైన పాయింట్ ఏమిటంటే, ఇదంతా వినడానికి బావుంది, కానీ ఎక్కడ్నుంచి మొదలుపెట్టాలి? సుమన్ టీవీ స్టోరీ ఇన్స్పిరేషన్తో ఈ 90 రోజుల ఛాలెంజ్ను డిజైన్ చేద్దాం. మొదటి రోజు మీ లక్ష్యాలను, నైపుణ్యాలను ఒక కాగితంపై రాయండి. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్లో అశు ఖన్నాగారు చెప్పినట్లు, ఒక కొత్త అలవాటు మనకు పూర్తిగా అలవాటవ్వడానికి ఖచ్చితంగా 66 రోజులు పడుతుంది. ఈ ప్రాసెస్ కొంచెం కష్టంగా అనిపించినా ఆపకూడదు. అలా కంటిన్యూ చేస్తే 90వ రోజు నాటికి మీలో మీరు అద్భుతమైన పరివర్తనను చూస్తారు. మనం మొదట్లో మాట్లాడుకున్న ఆ మహిళ కథ ముగింపు ఇక్కడే ఉంది. ఆమె ప్రతిరోజు ఉదయం 5 గంటలకే నిద్రలేచి ఈ 90 డేస్ ఛాలెంజ్ను ధైర్యంగా స్వీకరించింది. తన కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ పెట్టి ఇంట్లోనే ఉంటూ నెలకు 50,000 రూపాయలు సంపాదించాలనే లక్ష్యంతో ముందుకు సాగింది. కేవలం మార్పు కావాలని కోరుకోవడం కాకుండా గట్టిగా నిర్ణయించుకోవడం ద్వారా ఎంతటి అద్భుతమైన మార్పైనా సాధ్యమే అని ఆమె మనకు ప్రూఫ్ చేసింది. సో, ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. జెన్ సిన్సేరో చెప్పినట్లు నేలపైనుండి మన అడుగును ఎత్తడానికి ఈ విశ్లేషణలో చెప్పబడిన వాటిలో ఏ చిన్న అలవాటునో ఈరోజే మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఆ స్వీయ సందేహాన్ని పక్కన పెట్టి మనలోని అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇదే కరెక్ట్ టైం. ఒక బాడాస్లాగా మీ లైఫ్ని మార్చుకోవడానికి రెడీ అవ్వండి. ఈ సమాచారం ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.